Hi friends, my name is Rakesh. Welcome to our channel. Why not you? So guys, today is day 16 in our Pride journey. So guys, ఈ రోజు క్లాస్లో మనం ఏం డిస్కస్ చేద్దాం గైస్. మనం లాస్ట్ క్లాస్లో ఏం డిస్కస్ చేసాం, అసలు రియాక్ట్ అంటే ఏంటి, రియాక్ట్ ఎందుకు యూజ్ చేయాలో చూసాం. అండ్ మనం ఒక రియాక్ట్ ప్రాజెక్ట్ కూడా ఎలా క్రియేట్ చేయాలో చూసాం గైస్. ఇప్పుడు నిన్న కానీ ఇప్పుడు మనం ఏం చూద్దామంటే ఈరోజు క్లాస్లో ఓకే మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం, కానీ మనం ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసినప్పుడు మనకి కొన్ని ఫోల్డర్స్ ఆటోమేటిక్గా క్రియేట్ అయినాయి గైస్. అసలు ఆ ఫోల్డర్స్ అంటే ఏంటి, మన రియాక్ట్ కోడ్ అనేది ఎక్కడ రాయాలి, ఏ ఫోల్డర్స్లో ఎలాంటి అప్డేట్స్ చేయాలి. సో అసలు ఇవాళ ఫస్ట్ రియాక్ట్ కోడ్ రాసి రన్ చేసి చూద్దాం గైస్. సో ఎవరో కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి గైస్, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది గైస్. మీరు ఈ ఒక్క వీడియో కనుక జాగ్రత్తగా చూస్తే మీరు ఇంకా రియాక్ట్లో మీరు అసలు కన్ఫ్యూజనే పడరు గైస్. ఎందుకంటే లైక్ నేను ఒక ఫైల్ యాడ్ చేయాలి, ఏ ఫోల్డర్లో యాడ్ చేయాలి, నేను ఒక వర్షన్ ఇన్స్టాల్ చేయాలి, ఏ ఫోల్డర్లో ఇన్స్టాల్ చేయాలి అన్న ఏ ఫైల్ని నేను చెక్ చేసుకోవాలి, ఆ ప్యాకేజ్ అనేది నాకు ఇన్స్టాల్ అయిందా లేదా అని. సో మీకు ఒక ఫుల్ అండర్స్టాండింగ్ వేలో అర్థమయ్యేలాగా బాగా క్లారిటీగా చెప్తాను గైస్. సో ఎవరో కూడా వీడియోని స్కిప్ చేయవద్దు గైస్. సో ఐ హోప్ మీరు స్కిప్ చేయకుండా చూస్తారనుకుంటున్నాను. సో ఇంకా లేట్ చేయొద్దు గైస్. ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. ఎవరైతే మన ఛానల్ కొత్తగా అప్పుడే చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. మరి ఇంకా స్టార్ట్ చేద్దామా? హాయ్ గైస్. సో టుడే ఇస్ డే 16 గైస్. సో గైస్ ఈరోజు క్లాస్లో మనం ఏం డిస్కస్ చేద్దామంటే, సో గైస్ రియాక్ట్ ప్రాజెక్ట్ ఫోల్డర్ స్ట్రక్చర్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ బిగినర్స్ ఇన్ తెలుగు గైస్. అంటే ఏమీ లేదు, మనం నిన్న రియాక్ట్ ప్రాజెక్ట్ని ఎలా క్రియేట్ చేయాలో చూసాం కదా గైస్. సో మనం రియాక్ట్ ప్రాజెక్ట్ అదే రియాక్ట్ యాప్ని క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకు కొన్ని ఫోల్డర్స్ క్రియేట్ అయినాయి గైస్. సో అసలు ఆ ఫోల్డర్స్ ఏంటి, సో ఎందుకు క్రియేట్ అయినాయి, ఆ ఫోల్డర్స్ ఎందుకు ఉపయోగిస్తారు, దాని మీనింగ్ ఏంటి, అసలు అవి ఉంచాలా తీసేయాలా, సో ఉంచితే ఏమవుద్ది తీసేస్తే ఏమవుద్ది. సో ఇవాళ వీడియోలో మనం మన రియాక్ట్ యాప్ ఫోల్డర్ స్ట్రక్చర్ గురించి క్లీన్గా సో డిస్కస్ చేద్దాం గైస్. సో ముందుగా ఏంటంటే అసలు ఎవరైతే రియాక్ట్లో రియాక్ట్ యాప్ని ఎలా క్రియేట్ చేయాలో తెలియదు గైస్. ప్రీవియస్ క్లాస్లో నేను క్లియర్గా డిస్కస్ చేశాను అసలు రియాక్ట్ అంటే ఏంటి, ఎందుకు ఉపయోగిస్తారు, అండ్ అసలు హౌ టు క్రియేట్ ఏ రియాక్ట్ యాప్ అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను గైస్. సో ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి గైస్, అప్పుడే మీకు అర్థమవుద్ది. సో ఓకేనా. సో కమింగ్ టు ది పాయింట్. సో గైస్ ఈరోజు క్లాస్లో మనం ఎందుకు చేద్దాం, ఫోల్డర్ స్ట్రక్చర్ ఆఫ్ ది రియాక్ట్ యాప్. ఓకే గైస్. సో మనం చూద్దాం టాపిక్స్ ఏంటి, రియాక్ట్ ప్రాజెక్ట్ ఫోల్డర్ స్ట్రక్చర్. ఓకేనా. తర్వాత ఏంటి, వేర్ టు రైట్ కోడ్ ఇన్ రియాక్ట్. మనం ఫస్ట్ ఏం చూద్దాం, అసలు రియాక్ట్ యాప్ ఫోల్డర్ స్ట్రక్చర్ చూద్దాం, ఏ ఫోల్డర్ ఎందుకు యూజ్ చేయాలని. తర్వాత ఒక రియాక్ట్ కోడ్ అనేది ఎక్కడ రాయాలి, అంటే ఏ ఫోల్డర్లో రాయాలి, ఏ ఫోల్డర్లో రాస్తే మనకి రియాక్ట్ కోడ్ రన్ అవుద్ది. సో అది మొత్తం చూద్దాం. తర్వాత ఏం చూద్దాం, ఫంక్షన్ వర్సెస్ కాంపోనెంట్ సింటాక్స్ ఇన్ రియాక్ట్. అంటే మనం జావా స్క్రిప్ట్లో ఫంక్షన్ చూసాం, ఇప్పుడు రియాక్ట్లో కాంపోనెంట్ చూస్తున్నాం. సో రెండింటికి డిఫరెన్స్ ఏంటి, సో అది కూడా చూద్దాం గైస్. ఓకేనా గైస్. ఇప్పుడు నేను చెప్తున్నది ఏదైనా మీకు అర్థం కాకపోయినా ఐ థింక్ మీకు హెచ్టిఎంఎల్ మీద, సిఎస్ఎస్ మీద, జావా స్క్రిప్ట్ మీద అండ్ రియాక్ట్ మీద అవగాహన లేనట్టే. సో ఎవరికైతే నేను చెప్తున్నది అర్థం కాకపోయినా, లేకపోతే వీటి మీద మీకు ముందుగా అవగాహన లేకపోయినా గైస్, ముందు మీరు ఏం చేస్తారంటే మన ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడండి, అప్పుడే మీకు నేను ఇప్పుడు ఏం చెప్తున్నానో మీకు క్లారిటీ ఉంటుంది గైస్. సో లేకపోతే మీకు కన్ఫ్యూజన్గా ఉండి ఏం అర్థం కాదు గైస్. ఓకేనా. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి రియాక్ట్ ప్రాజెక్ట్ ఫోల్డర్ స్ట్రక్చర్ గైస్. మనం నిన్న క్లాస్లో ఏం చేసాం, క్రియేట్ యాప్ చేసాం. దీంతో సింటాక్స్ ఏంటి, ఎన్పిఎక్స్ క్రియేట్ రియాక్ట్ యాప్ అనే కమాండ్ మన టెర్మినల్లో, లైక్ ఇక్కడ ఏంటి ఎన్పిఎక్స్ అంటే మనం డిస్కస్ చేసుకున్న ఫుల్ ఫామ్ ఏంటి, నోడ్ ప్యాకేజ్ ఎగ్జిక్యూటర్. సో క్రియేట్ రియాక్ట్ యాప్ స్పేస్ ఫోల్డర్ నేమ్ అంటే మన ప్రాజెక్ట్ ఫోల్డర్ నేమ్. సో మనకి ఇలా కమాండ్ కొట్టగానే సో మనకేమవుద్ది, మనం ఏదైతే క్రియేట్ రియాక్ట్ యాప్ స్పేస్ ఫోల్డర్ నేమ్ ఇచ్చామో ఆ ఫోల్డర్తో మనకి ఒక
రియాక్ట్ యాప్ క్రియేట్ అవుద్ది. సో గైస్ ఇప్పుడు మనం చూద్దాం. గైస్ చూసారా, మనం ఏంటి ఆల్రెడీ నిన్న మనం రియాక్ట్ గురించి డిస్కస్ చేసుకున్నాం, ఒక రియాక్ట్ యాప్ సో క్రియేట్ చేసాం. సో ఇది ఎవరికైతే తెలియదో సో ముందు ఆ వీడియో చూడండి, అప్పుడే మీకు తెలుస్తుంది ఓకే ఎలా క్రియేట్ చేయాలి రియాక్ట్ యాప్. సో ఓకేనా. సో మనం నేను ఏం చేసుకున్నాను గైస్, ప్రాజెక్ట్ అనే ఒక ఫోల్డర్లో నేను నా ప్రాజెక్ట్ నేమ్ ఏంటి, హోమ్ థియేటర్. ఓకేనా గైస్, హోమ్ థియేటర్ అనే నాకు ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను. ఆ హోమ్ థియేటర్ ఫోల్డర్లో గైస్ చూడండి, ఇది మనకేంటి ప్రాజెక్ట్ స్ట్రక్చర్, రియాక్ట్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్. ఓకే గైస్, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి చాలా డిఫరెంట్ ఫోల్డర్స్ ఉన్నాయి గైస్. ఏంటి, నోడ్ మాడ్యూల్స్ అని, పబ్లిక్ అని, ఎస్ఆర్సి అని, గిట్ ఇగ్నోర్ అని, ప్యాకేజ్ లాక్ జేఎస్ఎన్ అని, ప్యాకేజ్ .json అని, readme .md అని. అసలు దీని మీనింగ్ ఏంటి, అసలు ఏ ఫోల్డర్లో ఏముంది, ఏ ఫోల్డర్లో కోడ్ రాయాలి అండ్ ఏ ఫైల్ మీనింగ్ ఏంటి. సో ఇవాళ క్లారిటీగా చూద్దాం గైస్. ఓకేనా. సో ఎవరో కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో గైస్ మనం చూసాం కదా, నిన్న మనం ఏం చూసాం, మనం ఇలా చూసి మనకు రన్ చేయాలంటే కమాండ్ ఏంటి గైస్, npm స్టార్ట్. ఓకే గైస్, npm స్టార్ట్ని కొడితే మనకేమొస్తుంది, మనకి ఆటోమేటిక్గా గైస్ ఇక్కడ చూడండి, లోకల్లో ఓపెన్ అయ్యి 3000 అనే మనకి లోకల్ హోస్ట్ దగ్గర ఓపెన్ అయ్యి బ్రౌజర్లో. సో మనకు అవుట్పుట్ ఎలా వస్తుంది గైస్, సో మనకు అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది. సో మనం ఎప్పుడైతే రియాక్ట్ యాప్ని బిల్డ్ చేసామో, సో రియాక్ట్ యాప్ డిఫాల్ట్ అవుట్పుట్ సో ఇది గైస్. ఓకేనా. సో మనం ఇప్పుడు దీన్ని మాడిఫై చేసి చూద్దాం గైస్. ఓకేనా. అంతకంటే ముందు అసలు మనకు ఫోల్డర్ స్ట్రక్చర్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. ఓకేనా. సో ఫస్ట్ ఫోల్డర్ ఏంటి, నోడ్ మాడ్యూల్స్ గైస్. ఆల్రెడీ నిన్న మనం డిస్కస్ చేసాం, రియాక్ట్ ఈజ్ నథింగ్ బట్ జావా స్క్రిప్ట్ లైబ్రరీ ఈజ్ నథింగ్ బట్ టూల్ కిట్. అంటే మనకి కావాల్సిన అన్నీ సో ఒక బౌల్లో ఉంటాయి. మనం ఎలా అయితే దాన్ని ఎలా అంటే గైస్, మీకు ఎలా చెప్పాలంటే గైస్, మనం ఇప్పుడు డీమార్ట్కి వెళ్తామా, డీమార్ట్లో ఏముంటాయి, మనకి కావాల్సినన్ని దాంట్లో ఉంటాయి. కానీ మనం అన్నీ కొనుక్కేసుకుంటామా, లేదు. మనకి ఏదైతే రిక్వైర్మెంట్స్ మనకి క్లాత్స్ కావాలంటే క్లాత్స్ కొనుక్కుంటాం, ఫ్రూట్స్ కావాలంటే ఫ్రూట్స్, లేకపోతే జ్యూస్ కావాలంటే డ్రింక్స్ కావాలంటే డ్రింక్స్. అంటే ఏంటి, బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్స్. అంటే నాకు ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో నేనేం చేస్తున్నా, ఆ రిక్వైర్మెంట్ సాటిస్ఫై అయ్యేలాగా నేను నాకు కావాల్సిన ఐటమ్స్ డీమార్ట్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకున్నా. అలాగే మనం కూడా ప్రాజెక్ట్లో మన రిక్వైర్మెంట్స్ బట్టి మనకి ఎలాంటి ఫ్యూచర్స్ కావాలో లేకపోతే మెథడ్స్ కావాలో సో అవన్నీ మనం ఎక్కడ చేసుకోవాలి, నోడ్ మాడ్యూల్స్లో గైస్. ఓకేనా. డీమార్ట్లో ఎలాగైతే ఆల్ టైప్ ఆఫ్ మనకి ఎలాగైతే ఉంటాయో అన్ని రకాల క్లాత్స్ ఉంటాయి, ఫ్రూట్స్ ఉంటాయి, మనకి ఇంకా డ్రింక్స్ ఉంటాయి. సో అలాగైతే ఎలా అంటే ఇక్కడ ఏంటి, మనం అన్ని చోట్లకి వెళ్ళకోకుండా. ఓకేనా గైస్. అంటే ఏంటి, మనం ఒక్కొక్క దానికి ఒక్కొక్క చోట వెళ్ళకోకుండా డీమార్ట్ ఏం చేసింది, డీమార్ట్లో ఏంటి అన్ని రకాల వస్తువులు అనేది దాంట్లో పెడితే ఏంటి, డైరెక్ట్గా యూజర్ అనేవాడు డైరెక్ట్గా డీమార్ట్కి వెళ్తే సో ఆల్ యాక్సెస్ ఏంటి అక్కడే ఉన్నాయన్నీ సో యాక్సెస్ చేసుకోవచ్చు యూజర్. అలాగే మనం కూడా ఏంటి, లైబ్రరీ ఈజ్ నథింగ్ బట్టి మనకు కావాల్సిన ఫీచర్స్ అన్నీ ఒక దాంట్లో పెట్టి సో దాన్ని మనం యూజ్ చేసుకోవాలంటే లైబ్రరీ. సో దట్ ఈస్ నథింగ్ బట్ టూల్ కిట్. ఓకే గైస్, ఇప్పుడు ఏం చూద్దాం, ఇక్కడ చూద్దాం గైస్. దిస్ ఫోల్డర్ కంటైన్స్ ఆల్ ది ప్యాకేజెస్. గైస్ చెప్పిన డీమార్ట్లో ఎలాగైతే అన్ని సామాన్లు ఉంటాయో అలాగే మన ప్రాజెక్ట్కి సంబంధించిన అన్ని ప్యాకేజెస్ నోడ్ మాడ్యూల్స్లో ఉంది గైస్. సో మనం ప్రాక్టికల్గా కూడా చూద్దాం గైస్. ఇప్పుడు నేను హోమ్ థియేటర్ అనేది నా ప్రాజెక్ట్ నేమ్. సో నోడ్ మాడ్యూల్స్ని నేను ఓపెన్ చేస్తున్నాను గైస్. ఇక్కడ చూసారా గైస్, ఇవన్నీ ఏమీ లేదు, ఇవన్నీ ప్యాకేజెస్ గైస్. చూడండి ఎన్ని ఉన్నాయో గైస్, ఇవన్నీ ప్యాకేజెస్. కానీ ఇవన్నీ మనం వాడుకుంటామో, నో, బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్స్. ఓకేనా గైస్. సో అంతే కదా, బేస్డ్ ఆన్ నా రిక్వైర్మెంట్స్ అంటే నా ప్రాజెక్ట్స్లో ఎలాంటి ఫీచర్స్ అయితే నేను యూస్ చేస్తానో, ఎలాంటి స్టైల్స్ అయితే నేను అప్లై చేస్తానో, ఎలాంటి లాజిక్ అని నేను బిల్డ్ చేస్తానో, సో దానికి ఎలాంటి మెథడ్స్ అయితే నాకు యూస్ఫుల్ అవుతాయో నేను ఆ మెథడ్ అనేది ఏ ప్యాకేజ్లో ఉందో తెలుసుకుని ఆ ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేసుకుంటా. సో ఆ ప్యాకేజ్ అనేది సో అన్నీ ఇక్కడే ఉంటాయి గైస్.
సో ఓకేనా. సో మనం నోట్ మాడ్యూల్స్ ఓపెన్ చేస్తే గైస్ ఇక్కడ చూడండి మనకి అన్నీ ఇక్కడే ఉంటాయి గైస్. సో నోడ్ మోడల్ అంటే ఏంటి? సో నోడ్ మోడల్ ఇస్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ ప్యాకేజెస్. సో ఇక్కడ ఏంటంటే అన్ని ప్యాకేజెస్ అంటే మనకి ఏదైతే కావాలో అన్ని ప్యాకేజెస్ మనకి నోడ్ మాడ్యూల్స్లో ఉంటాయి. మీరు అనొచ్చు గైస్ ప్యాకేజెస్ ఎందుకన్నా? గైస్ అసలు రియాక్ట్ అంటేనే మనకేంటి ఒక టూల్ కిట్. ఆ టూల్ కిట్ అంటే ఏంటి? టూల్ కిట్ అంటే ఏంటంటే మనకి కావాల్సిన సామాగ్రి అంతా ఒక కంటైనర్లో తీసుకుంటే అంటే ఏంటి మనకు కావాల్సినంత ఒక చోట పెట్టుకుని సో దాన్ని ఏమంటారు మనకి టూల్ కిట్ అంటే గైస్ మనం ఇప్పుడు ఇంజురీ అయితే మనకు ఇప్పుడు ఎలా అయితే మనం ఓపెన్ చేస్తాం లైక్ హాస్పిటల్ కానీ లేకపోతే లైక్ డాక్టర్ దగ్గర ఇది ఉంటుంది కదా గైస్ ఏంటి OnePlus బాక్స్ లైక్ దాంట్లో అయితే మనకి ఏముంటాయి లైక్ దూది ఇండక్షన్ అయితే ఎలాగైతే మనకి ఒక కంటైనర్లో మనకు కావాల్సిన అన్నీ పెట్టుకుని దాన్ని ఎలాగైతే మన దగ్గర ఉంచుకుంటాము ఏంటి మనకు కావాల్సినప్పుడు దాంట్లో ఉన్నది యూజ్ చేసుకుంటాం అలా దట్ ఈస్ నథింగ్ బట్ టూల్ కిట్. అలాగే రియాక్ట్ అనేది ఏంటి మనకి అంటే యూజర్కి ఎలాంటి ఏవైతే కావాలో అవన్నీ కూడా ఒక నోట్ మోడల్ అనే ఫోల్డర్లో స్టోర్ చేసుకుంది. ఎప్పుడైతే యూజర్కి ఏదైతే కావాలో సో దాన్ని ఆ రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకుని దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటాడు బేస్డ్ ఆన్ ది కమాండ్. సో కమాండ్ ఎప్పుడైతే మనకి యూజర్ అనేది టెర్మినల్లో టైప్ చేస్తాడో అప్పుడు ఆ ప్యాకేజ్ నేమ్తో ఉన్న ప్యాకేజ్ నోడ్ మాడ్యూల్స్లో ఉంటే అది మనకి ఇన్స్టాల్ అవుతుంది సక్సెస్ఫుల్గా. అది మనం ముందు క్లాసుల్లో అసలు ఎలా ఇన్స్టాల్ చేయాలి ప్యాకేజెస్ని, ఒకవేళ ఆ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత అది ఇన్స్టాల్ అయిందా లేదా అది మనం క్లారిటీగా చూద్దాం గైస్ ఓకేనా. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే క్లారిటీ వచ్చింది. ఏముంటాయి దాంట్లో ఏముంటాయి అంటే అన్ని ప్యాకేజెస్ దాంట్లోనే ఉంటాయి ఓకే గైస్. ఇప్పుడు మనం చూద్దాం పబ్లిక్ అంటే ఏంటన్నా అంటే గైస్ పబ్లిక్ అంటే ఏమీ లేదు కంటైన్ ద స్టాటిక్ ఫైల్స్. గైస్ స్టాటిక్ అంటే ఏంటి? స్టాటిక్ అంటే మారని ఫైల్స్ గైస్. ఇక్కడ చూడండి మెయిన్ HTML ఫైల్ ఇంటూ విచ్ రియాక్ట్ రెండర్స్ యువర్ యాప్. గైస్ నేను ఆల్రెడీ చెప్పాను నిన్న మనకి రియాక్ట్ ఈస్ నథింగ్ బట్ సింగిల్ పేజ్ అప్లికేషన్. గైస్ నేను చెప్పాను మనకి సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటే మనం ఎప్పుడైతే ఆ పేజ్ని లోడ్ చేస్తామో ఆ పేజ్ అనేది ఫస్ట్ టైం లోడ్ అవుద్ది, కానీ తర్వాత ఎప్పుడైతే మనం ఆ పేజ్లో ఏం ఎలిమెంట్స్ని అప్డేట్ చేసినా డిలీట్ చేసినా లైక్ ఏం మాడిఫై చేసినా ఆ పేజ్లో ఉన్న ఎలిమెంట్స్ రీలోడ్ అవుతాయి కానీ ఆ పేజ్ అనేది రీలోడ్ అవ్వదు గైస్. సో ఆ పేజ్ అనేది ఏంటి స్టాటిక్గానే ఉంది కానీ ఆ పేజ్లో ఉన్న ఎలిమెంట్స్ ఏమైనాయి మనకి డైనమిక్గా చేంజ్ అయినాయి. సో అలా ఏమైతే స్టాటిక్గా ఉండాలో అవి మనకి పబ్లిక్లో రాసుకుంటాం గైస్. సో ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇక్కడ పబ్లిక్లో ఏమన్నా చూద్దాం గైస్. ఇక్కడ చూడండి పబ్లిక్లో మనకి ఏమన్నా చూద్దాం గైస్. ఇక్కడ చూడండి గైస్ ఇక్కడ చూడండి మనకేముంది రియాక్ట్ సింబల్ ఉంది గైస్ ఓకేనా. గైస్ మీరు చెప్పండి రియాక్ట్ సింబల్ అనేది మనకి స్టాటిక్ డైనమిక్గా? గైస్ స్టాటిక్ అంటే మారదు, డైనమిక్ అంటే మారుతుంది గైస్. ఇప్పుడు ఈ అవుట్పుట్లో ఏంటి మనం ఎక్కడన్నా ఈ సింబల్ని మారుస్తున్నామా? సో లేదు, యాస్టేజ్గా ఆ సింబల్ని యూజ్ చేస్తున్నాం ఓకేనా. అది స్టాటిక్. డైనమిక్ అంటే ఏంటి లైక్ యూజర్ ఏమన్నా క్లిక్ చేసినప్పుడు కానీ ఆ ఇమేజ్ అనేది పోవడం కానీ లేకపోతే సో అలా సో ఏంటి స్టాటిక్. సో ఓకేనా గైస్. సో ఇక్కడ ఏంటి index.html గైస్ ఇది మన మెయిన్ ఫైల్ గైస్. సో ఓకేనా మనం మెయిన్గా తెలుసుకోవాల్సిన ఫైల్ ఏంటి index.html గైస్. మీరు అనుకోవచ్చు ఏంటన్నా ఎంత ఉంది మనం అంతకుముందు HTML డిస్కస్ చేసినప్పుడు ఇలా రాయలేదు కదా అని అంటే సో గైస్ డోంట్ వర్రీ నేను మొత్తం మీకు చెప్తాను. అది మొత్తం రిమూవ్ చేసి అసలు ఏమైతే వాంటెడ్ లైన్స్ ఉన్నాయో అవి మాత్రమే ఉంచి మీకు అర్థమయ్యేలా చెప్తాను గైస్ ఓకేనా. ఫస్ట్ మనం చూద్దాం అసలు ఏమేమి ఫైల్స్ ఉన్నాయి పబ్లిక్లో. సో అంటే దీంట్లో ఏంటి మనకు కావాల్సిన సో లైక్ ఇమేజెస్ కానీ ఫైల్స్ కానీ సో అవన్నీ మనం దీంట్లో పెట్టుకోవాలి గైస్. చూడండి ఇక్కడ లోగో ఉంది మనకి చూడండి రియాక్ట్ లోగో. తర్వాత ఇంకో ఏం లోగో ఉంది గైస్ ఇక్కడ చూడండి. ఇప్పుడు నేనేం చేస్తున్నాను గైస్ నాకు ఇవన్నీ వద్దు గైస్ ఓకేనా. సో నేనేం చేస్తున్నాను చూడండి గైస్ నేను మీకు అర్థమయ్యడం కోసం చెప్తున్నాను గైస్. ఇక్కడ మీకు అర్థమవుతుంది జస్ట్ ఇదేంటి ICO జస్ట్ ఇది ఐకాన్ జస్ట్ ఇది ఏంటి సార్ PNG అంటే లైక్ ఇమేజ్ PNG ఇమేజ్. ఇప్పుడు నేను నా రియాక్ట్ యాప్లో నేను ఎలాంటి ఇమేజెస్ని యూజ్ చేయాలనుకోవట్లేదు గైస్. ఇప్పుడు నేను అవన్నీ డిలీట్ చేసేస్తాను గైస్. ఎందుకు డిలీట్ చేసేస్తున్నామన్నా ఉంచొచ్చుగా అంటే గైస్ ఇప్పుడు మీరు ఉంచితే గైస్ ఇప్పుడు ఎలా ఉంది
గైస్ ఇది మీకు తెలుసా అసలు ఎలా వచ్చిందో? గైస్ ఇది ఎలా వచ్చిందో మీకు తెలియాలంటే ముందు మనం స్క్రాచ్ నుంచి మనమే దాన్ని క్రియేట్ చేద్దాం గైస్, ఓకేనా? మనం దానికన్నా ముందు ఏం చేయాలంటే ముందు అసలు మనకి ఏదైతే అడ్డుగా ఉన్నాయో అవన్నీ డిలీట్ చేసేద్దాం గైస్, ఓకేనా? సో అప్పుడు మీకు ఓకే మనకి ఇవే రిక్వైర్డ్ ఫైల్స్, ఓకేనా? అవి మీకు క్లారిటీగా తెలుస్తుంది గైస్. ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఇది నాకు వద్దు గైస్, ఇది నేను డిలీట్ చేసేస్తున్నా గైస్. మీరు క్లారిటీగా చూడండి. సో నాకు ఇది కూడా వద్దు గైస్, సో నాకు ఇది కూడా వద్దు గైస్. నేను index.html కూడా డిలీట్ చేసానా గైస్? మనకు అసలు రియాక్ట్ రన్ అయ్యేదే index.html గైస్. ఆల్రెడీ నేను చెప్పాను, మనకి ఎలిమెంట్స్ రీలోడ్ అవుతాయి కానీ మన పేజ్ అనేది రీలోడ్ అవ్వదు. సో అదే index.html. ఇప్పుడు మనం చూద్దాం గైస్. గైస్ ఇదేంటి, manifest.json గైస్. ఇది చూడండి, దీంట్లో ఏముంది, షార్ట్ నేమ్, రియాక్ట్ యాప్ నేమ్, క్రియేట్ రియాక్ట్ యాప్ గైస్. ఇక్కడ చూడండి ఐకాన్స్ అంటే ఏముంది మనకి, సో ఎస్ఆర్సీలో సో ఫెవికాన్ ఐకాన్ గైస్. సైజ్ వచ్చేసి గైస్ ఎంత చూడండి, ఇదేంటి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది, అంటే మన దగ్గర ఏమేమి అవుతున్నాయో దాని గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ గైస్. అంటే ఇక్కడ ఐకాన్స్ యొక్క సైజు, టైపు గైస్. నేను అసలు ఐకాన్స్ డిలీట్ చేసేసాను, ఇమేజెస్ డిలీట్ చేసేసాను. సో నాకు ఇది అవసరమా? సో నాకు ఇది లేదు, సో నేను ఇది కూడా డిలీట్ చేసేస్తున్నాను గైస్. గైస్ ఇదేంటి చూడండి, robust.txt గైస్. ఇక్కడ చూడండి ఏమీ లేదు, యూజర్ ఏజెంట్ గైస్. ఇక్కడ సంథింగ్ ఏదో మ్యాటర్ ఉంది గైస్. ఇది మీకు ఉంచుకొని లేకపోతే డిలీట్ చేసింది గైస్, ఏమీ అవ్వదు, ఓకేనా గైస్? మీకు అసలు మీకు ఎంత సింపుల్గా చెప్తే అర్థమవుతుంది అంత సింపుల్గా చెప్తున్నాను గైస్, ఓకేనా గైస్? ఇప్పుడు మనకి నోడ్ మాడ్యూల్స్ ఏమున్నాయి, అన్ని ప్యాకేజెస్ దాంట్లో ఉన్నాయి. సో పబ్లిక్ ఫోల్డర్స్ ఏమున్నాయి గైస్, జస్ట్ గైస్ అంతకుముందు ఏమన్నా చూడండి చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు నేనేం చేసా, అన్నీ డిలీట్ చేసేసి index.html ఉంచా గైస్. గైస్ ఇప్పుడు మనం రన్ చేసి చూద్దాం గైస్. ఇప్పుడు నేను చూడండి గైస్, ఇప్పుడు చూడండి గైస్, నేనేం చేస్తున్నానంటే గైస్, నేను ఇప్పుడు ఇది HTML ఫైల్ గైస్. నేను గైస్ ఇప్పుడు నేను index.html ఫైల్లో ఉన్నాం గైస్. ఆల్రెడీ మనం ఫస్ట్ లైన్ అంటే ఏంటో తెలుసు, మనం ఆల్రెడీ ఇది మొత్తం డిస్కస్ చేసుకున్నాం గైస్. ఇది గైస్ ఇక్కడ గ్రీన్ కలర్లో మనకి మీకు ఏదైతే కనిపిస్తుందో అవి మనకి కామెంట్స్ గైస్. అంటే కామెంట్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే రాసే వాళ్ళకి కాకుండా చూసే వాళ్ళకి కూడా అర్థం కావాలంటే మనం కామెంట్స్ యూజ్ చేస్తాం గైస్, ఓకేనా? అంటే కామెంట్స్ ఏంటంటే ఇప్పుడు నా ప్రాజెక్ట్ నాకు అర్థమైంది గైస్. సో అలా కాకుండా నా ప్రాజెక్ట్ మీరు చూస్తే మీకు అర్థం కాదు కదా. సో అసలు ఏ లైన్ ఎందుకు రాసారో నాకు తెలుసు, ఎందుకంటే అది నా ఐడియా, నా ఇంప్లిమెంటేషన్, నా లాజిక్. సో నాకు తెలుసు, కానీ ఎవరైతే ఈ ప్రాజెక్ట్ చూస్తారో ఈ కోడ్ చూస్తారో వాళ్ళకి తెలియదు. సో నేనేం చేస్తా, వాళ్ళకి అర్థమయ్యేలాగా ఒక కామెంట్స్ రాసుకుంటా. సో అదంతా మనకు ఇప్పుడు వద్దు. సో ఇది మొత్తం గైస్ ఇదంతా మీకు ఉంచవచ్చు, కానీ మీకు ఏమనిపించింది అంటే ఓకే ఏంటి ఇంత ఉందో, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు, నాకు అసలు భయం వేసేస్తుంది అని అనిపించింది. సో నేనేం చేస్తా, మీకు సింపుల్గా ఉండడానికి సో నేను మొత్తం డిలీట్ చేసేస్తాను గైస్. కామెంట్స్ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. సో అది మనకి బ్రౌజర్ తీసుకోదు, యాక్సెప్ట్ చేయదు. అది జస్ట్ యూజర్కి అర్థమవుతాకి రాసుకుంటాం గైస్, ఓకేనా? సో గైస్ ఇది మొత్తం నేను తీసేస్తున్నాను. సో గైస్ ఇప్పుడు చూడండి, మనం HTML ఓపెన్ చేసి క్లోజ్ చేసి హెడ్ గైస్. ఇక్కడ చూడండి హెడ్లో ఏమన్నా మనకి మెటా ట్యాగ్స్ అన్నీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. మెటా ట్యాగ్స్ గైస్ అసలు నాకు అది కూడా వద్దని, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు అనండి గైస్. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఏంటి, మనకి లింక్ చేసుకున్నాడు. ఏం లింక్ చేసుకున్నాడు, ఐకాన్ లింక్ చేసుకున్నాడు. కానీ మనం ఇక్కడ ఐకాన్ కూడా డిలీట్ చేసేసాం. మనకి ఇది కూడా అవసరంలా గైస్. మనం అన్ని లింక్ చేసుకోవాలి గైస్. మనం HTML ఫైల్కి CSS జావాస్క్రిప్ట్ ఎలా లింక్ చేసుకున్నామో సో అలాగే లింక్ చేసుకున్నాడు గైస్. సో మనం అది కూడా అవసరం కాబట్టి మనం డిలీట్ చేసుకున్నాం. సో మనకి ఇంకేం అవసరం లేదు గైస్. ఇక్కడ చూడండి ఇది కూడా మనకి లింక్ చేసుకున్నాడు గైస్, మనకి ఇది కూడా లేదు. సో మనకి ఇది కూడా తీసేస్తున్నాం గైస్. సో ఓకేనా, నేను ఏం చేస్తాను కదా, జస్ట్ నేను ఏదైతే మనకి ప్రీవియస్గా డిలీట్ చేసేసానో సో అదే ఇక్కడ కూడా తీసేస్తున్నాను గైస్, ఓకేనా? మనకి టైటిల్ అంటే ఏంటో తెలుసు, మనకి డాక్యుమెంట్ యొక్క నేము గైస్. చూడండి 1 సెకండ్ గైస్, మీకు ఇది చిన్నగా చేస్తాను ఇంకా గైస్. ఇప్పుడు చూడండి, ఇందాక చూడండి గైస్ ఎంత క్లారిటీగా సింపుల్గా ఉంది. ఇది మన HTML ఫైల్ గైస్, ఓకేనా? చూడండి ఎంత సింపుల్గా ఉందో. ఇప్పుడు ఈ HTML ఫైల్లో ఏ ఉందో మనం చూద్దాం గైస్. జస్ట్
హెడ్ ఓపెన్ చేశాడు, క్లోజ్ చేశాడు. హెడ్లో మనకి మెటా ట్యాగ్స్ ఉంటాయి అండ్ టైటిల్ ట్యాగ్. అండ్ టైటిల్ ట్యాగ్లో ఏం రాసుకున్నాడు, రియాక్ట్ యాప్. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నేను రియాక్ట్ యాప్ రాయకుండా, సో గైస్ ఇప్పుడు మనం అది రాయకన్నా ముందు మనం చూద్దాం అసలు అక్కడ ఏముందని. సో గైస్ ఇక్కడ చూడండి రియాక్ట్ యాప్ అని ఉంది. సో నేను అలా కాకుండా నాకు రియాక్ట్ యాప్ కాకుండా నాకేం కావాలి, హోమ్ థియేటర్ ప్రాజెక్ట్. గైస్ ఇక్కడ చూడండి వచ్చేసిందా మనకి హోమ్ థియేటర్ ప్రాజెక్ట్. అంటే మన డాక్యుమెంట్కి ఏమైతే నేమ్ పెట్టాలో అది మనం టైటిల్లో రాసుకోవాలి గైస్, ఓకేనా. సో నేను హోమ్ థియేటర్ ప్రాజెక్ట్ అని పెట్టాను. సో మనకి బాడీ, మనం ఏదైతే వెబ్సైట్లో డిస్ప్లే అదే వెబ్ పేజ్లో డిస్ప్లే చేయాలనుకుంటున్నామో అది మనం బాడీలో సో రాసుకోవాలి గైస్. సో మనం ఏం చేసాం ఇప్పుడు గైస్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఏముంది, నో స్క్రిప్ట్ యూ నీడ్ టు ఎనేబుల్ జావా స్క్రిప్ట్ టు రన్ దిస్ యాప్. గైస్ మనకి ఇక్కడ అవుట్పుట్లో ఉందా గైస్, ఏంటన్నా మనకు అక్కడ రాసుకున్నది కానీ ఇక్కడ లేదు గైస్. సో మనకు అది గైస్ మీకు ఏదైతే అర్థం కాలేదో అది మొత్తం నేను సో జస్ట్ మీకు అలా ఏమున్నది గైస్ అదంతా మీకు సో అన్వాంటెడ్ స్టఫ్ అది మొత్తం. సో ఓకే గైస్, సో అదంతా మీరు తెలుసుకోని అవసరం లేదు గైస్. ఇప్పుడు చూడండి జస్ట్ అది నేను తీసేస్తున్నాను అయినా మనకి రన్ అవ్వదు గైస్. చూడండి మనకి ఏమైనా డిఫరెన్స్ కనిపించిందా, సో ఏమీ లేదు గైస్. ఇప్పుడు చూడండి మన పేజ్ ఎంత సింపుల్గా ఉందో, జస్ట్ HTML పేజ్లో బాడీలో ఒక డివ్ ట్యాగ్ క్రియేట్ చేసుకున్నాడు గైస్. మీకు డౌట్ రావచ్చు, అన్న నేను డివ్ ట్యాగ్ అనేది క్రియేట్ చేసుకున్నా, దానికి ఐడి రూట్ అని ఇచ్చా, కానీ నేను HTMLలో ఎలాంటి కోడ్ అనేది రాయలేదన్నా. కానీ నాకు ఎలా వస్తుందన్నా, ఇదంతా నాకు ఎలా వస్తుందన్నా అంటే గైస్ ఎలా వస్తుందంటే చూద్దాం గైస్. మనం ఇంకా రెండో ఫోల్డర్ దగ్గరే ఉన్నాం గైస్. ఫస్ట్ ఫోల్డర్ అయిపోయింది, రెండో ఫోల్డర్ అయిపోయింది, ఓకేనా. ఇప్పుడు మనం మూడో ఫోల్డర్ డిస్కస్ చేద్దాం గైస్. మూడో ఫోల్డర్ ఏంటంట, ఎస్ఆర్సి నథింగ్ బట్ ఆల్ యువర్ కోడ్ గైస్. ఎస్ఆర్సిలో అంటే మనం ఎక్కువగా యూస్ చేసే ఫోల్డర్ ఏంటంటే ఎస్ఆర్సి గైస్. ఇక్కడే మనం ఏం చేస్తామంటే మనం ఏదైతే పేజెస్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో డిఫరెంట్ వెబ్ పేజెస్, సో ఆ పేజెస్ అన్ని మనం ఇక్కడే క్రియేట్ చేయాలి గైస్. పేజెస్ ఇస్ నథింగ్ బట్టి కాంపోనెంట్స్ ఇస్ నథింగ్ బట్టి సో ఫైల్స్, ఓకే గైస్. మనం ఇప్పుడు ఫైల్స్ క్రియేట్ చేయాలంటే లైక్ మనకి ఇప్పుడు .html లైక్ .css .js ఆ ఫైల్స్ అన్ని మనం ఇక్కడే క్రియేట్ చేయాలి గైస్, ఓకేనా. సోర్స్లో సో మనం ఎంటైర్ కోడ్ మొత్తం మనకి సోర్స్ అనే ఫోల్డర్లోనే రాయాలి గైస్. ఇప్పుడు మనం సోర్స్ అనే ఫోల్డర్లో అసలు డిఫాల్ట్గా ఏమన్నా చూద్దాం గైస్. చూడండి నేను జస్ట్ సోర్స్ అనే ఫోల్డర్లో మనం చూద్దాం గైస్. మనకి యాప్.css ఉంది గైస్. చూడండి యాప్.cssలో గైస్ చూసారా, ఆల్రెడీ మనకు CSS అంటే ఏంటో తెలుసు. సో మీకు ఇది అర్థమవుతుంది అనుకుంటున్నాను, ఏం లేదు. ఇదేంటి యాప్ అనేది ఏంటి, క్లాస్ నేమ్. సో అందుకని డాట్ మెన్షన్ చేశాడు. సో గైస్ ఇక్కడ మనకేంటి గైస్, ఇక్కడ చూసారా మీడియా కొర్రీస్ వాడాడు. సో ఓకేనా, ఇక్కడ చూడండి. సో గైస్ ఇక్కడ చూడండి కీ ఫ్రేమ్స్ అంటే ఏంటి, కీ ఫ్రేమ్స్ ఎప్పుడు యూజ్ చేస్తాం మనం, యానిమేషన్ పర్ఫామ్ అయినప్పుడు యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఏంటి రొటేట్ అవుతుంది చూడండి గైస్. ఇక్కడ మనకేమైంది 0 degrees నుండి 360 degrees రొటేట్ అవుతుంది. అది మనకి యానిమేషన్తో మనం అలా పర్ఫామ్ చేయొచ్చు. సో దానికి యానిమేషన్ యూజ్ చేశాడు కీ ఫ్రేమ్స్ వాడి. సో మనకి CSS అంటే తెలుసు. సో యాప్.js అన్న ఏంటన్నా, సో గైస్ ఇదంతా ఏంటేంటో ఉంది, అసలు మీకు ఏమీ అర్థం కాదు నాకు తెలుసు. యాజ్ ఏ ఫ్రెషర్కి ఇది మొత్తం చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది నాకు తెలుసు గైస్. సో నేను మీ అందరికి అర్థమయ్యేలాగా చెప్తాను. సో డోంట్ వరీ గైస్. ఇక్కడ అసలు ముందు మనం ఏమేమి ఫైల్స్ ఉన్నాయో చూద్దాం గైస్, ఓకేనా. గైస్ ఇక్కడ చూడండి logo.svg గైస్. ఇక్కడ చూడండి రిపోర్ట్ వెబ్ విటాల్స్ గైస్. ఇక్కడ చూడండి సెటప్ డీల్స్ గైస్. ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు చేయండి గైస్. ఎస్ఆర్సీలో మనకి ఏదైతే ఉన్నాయో అవి అన్నీ నేను అన్వాంటెడ్ ఫైల్స్ అన్ని డిలీట్ చేసేస్తాను గైస్. ముందు మనం బేసిక్ ఒక రియాక్ట్ ఫైల్ రాసిన తర్వాత మనం దానికి CSS యాడ్ చేద్దాం గైస్, ఓకేనా. ఫస్ట్ నేను ఏం చేస్తున్నా, నాకు CSS కూడా వద్దు గైస్, నేను అది కూడా డిలీట్ చేసేస్తున్నాను, ఓకేనా. నేను తర్వాత నాకేంటి యాప్.js అంట, నాకు అది కూడా వద్దు. తర్వాత ఏంటి యాప్.text.js, నాకు అది కూడా వద్దు గైస్. నేను మీకోసమే గైస్, చాలామంది ఆ ఫైల్స్ చూసేసి అమ్మో ఏంటంటే ఎంత ఉంది, నాకు HTML CSS జావాస్క్రిప్ట్ నాకే ఆ మూడే వచ్చాను, నాకేంటంటే దీంట్లో ఎంత ఉందో నాకు ఏం అర్థం కావట్లేదు అని ఆగిపోతారు గైస్. సో మీకోసమే నేను క్లారిటీగా చెప్తున్నాను గైస్, అన్ని ఫైల్స్ డిలీట్ చేసేసి. అంటే గైస్ అదంతా ఏమీ లేదు గైస్, జస్ట్ సో వాడి కోసం అంటే వాడు రియాక్ట్ గురించి చెప్పుకోవడానికి వాడు అంత ఇచ్చాడు సార్. రియాక్ట్
సో మనకంత అవసరం లేదు. మనం ఏంటంటే జస్ట్ అసలు ఏంటి ఒకవేళ తీసేస్తే గైస్ మీరు ఏం చేస్తారంటే మీరు ప్రతిదీ కూడా మీరు ప్రాక్టికల్గా చేయాలి గైస్. ఓకే, ఆ ఫైల్ డిలీట్ చేస్తే మనకి ప్రాజెక్ట్ అనేది రన్ అవుతుందా, ఆ ఫోల్డర్ అనేది ఉంచితే రన్ అవుతుందా, అలా మీరు చేసినప్పుడే దాని గురించి మీకు అవగాహన ఉంటుంది గైస్. అలా కాకుండా మీరు ఎప్పుడైతే రియాక్ట్ యాప్ని క్రియేట్ చేశారో అసలు మీకు ఏమీ తెలియకుండా మీరు డైరెక్ట్గా ప్రాజెక్ట్ బిల్డ్ చేసేసినా కూడా అసలు ఏ ఫోల్డర్ ఎందుకు ఉపయోగిస్తారు, ఏ ఫైల్ ఉంచాలి, ఏ ఫైల్ డిలీట్ చేసేయాలి, అసలు ఏ ఫైల్ వల్ల యూజ్ ఏంటి అని తెలిస్తేనే ఓకే గైస్. ఇప్పుడు ఏంటి మనం ఇలా తీసుకోవడం వల్ల మనకేం తెలుస్తుంది, మన కోడ్ అనేది చాలా క్లారిటీగా క్లియర్గా అండర్స్టాండింగ్ వేలో ఉంది. సో మనకు కూడా కావాల్సింది అదే కదా గైస్. మనం ఒక పని చేయాలంటే ఏంటి, మన పని అనేది పెద్దగా ఉంటే చేస్తామా, లేదు, మన పని అనేది ఈజీగా ఉండాలి అండ్ సింపుల్గా ఉండాలి. ఓకే గైస్. సో అలాగే మీకు అర్థమయ్యేలాగా మీకు సింపుల్గా కనిపించడానికి ప్రాక్టికల్గా చూపించడానికి నేను ఇలా చేస్తాను గైస్, డిలీట్ చేసేస్తున్నాను. సో మీరు అనుకోవచ్చు ఏంటని అన్ని డిలీట్ చేసేస్తున్నామని. సో మీకోసమే నేను ఇలా చెప్తున్నాను గైస్, మీకు అర్థం కావడానికి. సో యాజ్ ఏ ఫ్రెషర్కి ఎప్పుడు బాగా అర్థం అవుద్దంటే, సో యాజ్ ఏ ఫ్రెషర్ అనేవాడు ఓకే ఎంత సింపులా, సో ఇవన్నీ మనకు అవసరం లేదా, సో అలా తెలుసుకున్నప్పుడే మీకు కాన్ఫిడెన్స్ వచ్చి ఓకే అయితే ఇదంతా అవసరం లేదా, నేను అప్పుడు భయపడ్డా కానీ సో ఇదంతా అవసరం లేదు సో అని మీరు కూడా మొదలు పెడతారు గైస్. ఓకేనా. సో నేను index.css గైస్, సిఎస్ఎస్ ఇవన్నీ ఫైల్స్ డిలీట్ చేశాను గైస్. ఓకేనా గైస్. మనకి index.js ఓకే గైస్, ఇది ఉంచాను గైస్. ఎందుకు ఉంచాలో నేను చెప్తాను గైస్. సో గైస్ ఇప్పుడు ఏంటి logo.svg, తర్వాత ఏంటి రిపోర్ట్ వెబ్ పెటాల్స్ గైస్, మొత్తం తీసేయవచ్చు గైస్. డోంట్ వర్రీ, ఏమీ అవ్వదు మనకే గైస్. ఓకేనా. ఇప్పుడు మనం రన్ చేసి చూద్దాం గైస్ అవుట్పుట్. గైస్ ఎక్కడ చూసారా మనకి ఎర్రర్ వచ్చింది గైస్. ఎందుకు ఎర్రర్ వచ్చిందో చూద్దాం గైస్. మనం ఏం ఫైల్స్ ఉంచాం, మనం జస్ట్ నేను పబ్లిక్లో ఏమొచ్చా HTML ఫైల్ ఉంచా, SRCలో ఏముంచా జస్ట్ .js, దట్ ఈస్ నథింగ్ బట్ జావా స్క్రిప్ట్ ఫైల్. నేను HTML ఫైల్ ఉంచా, జావా స్క్రిప్ట్ ఫైల్ ఉంచా గైస్. నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను మనం DOM ఎలిమెంట్స్ ఎలా గెట్ చేసుకోవాలి, ఎలా అప్డేట్ చేయాలి గైస్. ఎక్కడ మీరు చూసారా document.getElementById. సో నేనేం చేసా గైస్, దీనిలో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఇదేంటి object.method name ఓకే గైస్, అంటే సెలెక్టర్ మెథడ్ నేమ్. ఇక్కడ ఏంటి మనకి వాల్యూ, అంటే మనం ఏదైతే రిటర్న్ చేయాలో ఆ వాల్యూ గైస్. సో ఇక్కడ ఏంటి నేను రూట్ అనే ఎలిమెంట్ని యాక్సెస్ చేయాలనుకుంటున్నాను. ఆ రూట్ అనే ఎలిమెంట్ ఎక్కడుంది గైస్, ఇక్కడ మీరు చూసినట్టయితే పబ్లిక్ అనే ఫోల్డర్లో index.html అనే ఫైల్లో నేను ఇక్కడ div అనే ఎలిమెంట్కి నేను ఐడి అనే రూట్ అనే ఐడి ఇచ్చాను గైస్. సో నేను SRC ఫోల్డర్లో index.jsలో ఆ రూట్ని యాక్సెస్ చేసుకుని నేను ఏదైతే కోడ్ రాశానో అది దాంట్లో ఇన్సర్ట్ చేస్తున్నాను గైస్. ఓకేనా. ఐ హోప్ అర్థం అవుతుంది అనుకుంటున్నాను గైస్. ఇది మొత్తం నేను తీసేస్తున్నాను, అసలు ఏమీ లేదు గైస్, జస్ట్ మీకు క్లారిటీగా చెప్తాను గైస్. చూడండి. సో గైస్ నేనేం చేస్తున్నాను, రియాక్ట్ డామ్ గైస్. అసలు రియాక్ట్ డామ్ అన్న ఏంటి అంటే గైస్ మొత్తం చేసేస్తున్నాను చూడండి గైస్. ఎంత తీసేయాలంటే గైస్ ఇక్కడ చూడండి, నేను CSS అంటే ఇక్కడ ఏంటి ఇంపోర్ట్ చేసుకున్నాడు, ఇంపోర్ట్ index.css గైస్. నేను అసలు అన్ని ఫైల్స్ డిలీట్ చేసేసాను. సో మనకి ఫైల్ లేనప్పుడు మనకు అసలు అది ఎలా ఇంపోర్ట్ చేసుకుంటాం, సో నేను అది కూడా తీసేస్తున్నాను గైస్. మనం కొత్తగా క్రియేట్ చేసి మనం అప్పుడు ఇంపోర్ట్ చేసుకుందాం, అప్పుడు మీకు అర్థం అవుద్ది గైస్. నేను ఇది కూడా తీసేస్తున్నాను. సో మనకు ఏదైతే లేవో అవన్నీ తీసేద్దాం గైస్. సో ఓకేనా. సో గైస్ ఇప్పుడు చూడండి మనకేమున్నాయి, మనకి 2 లైన్లే ఉన్నాయి గైస్. ఏంటి ఇంపోర్ట్ రియాక్ట్ ఫ్రమ్ రియాక్ట్ గైస్. ఇక్కడ రియాక్ట్ అనేది ఏంటంటే మనకి ప్యాకేజ్ నేమ్. ఏంటన్నా రియాక్ట్ అనేది ప్యాకేజ్ నేమ్, మనకి రియాక్ట్ అనేది లైబ్రరీ నేమ్గా అంటే గైస్ మీరు ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ ఏం చెప్పా గైస్, మనకి నోడ్ మాడ్యూల్స్లో మనకి అన్ని ప్యాకేజెస్ ఉంటాయి గైస్. ఇప్పుడు మనం చూద్దాం రియాక్ట్ అనేది ఉందో లేదో చూద్దాం గైస్. చూడండి రియాక్ట్ అనేది మనకు ఉందో లేదో చూద్దాం మనం గైస్. ఇక్కడ ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో మనకు అన్ని ప్యాకేజెస్ నేమ్స్ ఉంటాయి, మనం ఇక్కడ చూద్దాం గైస్. మనం ఏది యూజ్ చేసినా సో నోడ్ మాడ్యూల్స్లో ఉంటేనే యూజ్ చేయగలం గైస్, లేకపోతే యూజ్ చేయలేం గైస్. ఇక్కడ చూడండి ఉందా రియాక్ట్. సో మనకి క్యాపిటల్ R. సో రియాక్ట్ అనేది మనకేంటి, సో మనకి రియాక్ట్ అనేది ప్యాకేజ్. ఓకే గైస్. సో ఆ ప్యాకేజ్ మనం ఇంపోర్ట్ చేసుకున్నాం నోడ్ మాడ్యూల్స్. మనం ఎప్పుడైతే ఇంపోర్ట్ గైస్ రియాక్ట్ అనేది మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు గైస్.
అంటే మీరేంటి ఈ ప్యాకేజ్ని మీరు ఎలాగైతే యూజ్ చేయాలనుకుంటున్నారో ఆ నేమ్ ఇక్కడ రాయాలి గైస్. సో అలా కాదన్నా నేను రియాక్ట్ అని వాడుకోకుండా నేను వేరేదైతే వాడాలంటే మీరు ఏదైనా వాడచ్చు గైస్, ఓకేనా. సో మీరు ఇంపోర్ట్ రాకేష్ ఫ్రమ్ రియాక్ట్ అంటే మీరు రియాక్ట్ అనే ప్యాకేజ్ యూజ్ చేసినప్పుడు రాకేష్ అని వాడితే, సో రాకేష్ అంటే రియాక్ట్ అనే ప్యాకేజ్ యాక్టివేట్ అవుద్ది గైస్. సో జస్ట్ మీరు ఆ ప్యాకేజ్ని మీరు ఎలాగైతే యూజ్ చేసుకోవాలో ఆ నేమ్ ఇక్కడ ఇవ్వాలి గైస్, ఓకేనా. సో ఇంపోర్ట్ రియాక్ట్ అంటే ఏంటి, రియాక్ట్ ప్యాకేజ్ని సో రియాక్ట్ అనే నేమ్తో యూజ్ చేసుకుంటాడంట గైస్. ఇక్కడ చూడండి, నేను ఎప్పుడైతే రియాక్ట్ మీద తీసుకున్నాను ఇక్కడ చెప్తుంది. సో రియాక్ట్ ఈజ్ డిక్లేర్డ్ బట్ ఇట్స్ వాల్యూ ఈజ్ నెవర్ రీడ్, ఓకే గైస్. తర్వాత ఏంటి, ఇంపోర్ట్ రియాక్ట్ డామ్ గైస్. ఇక్కడ రియాక్ట్ డామ్ కూడా ఉంటుంది మనకు చూడండి గైస్. రియాక్ట్ డామ్ అనేది ఏంటి, నేను ఈ ప్యాకేజ్ని రియాక్ట్ డామ్ అనే నేమ్తో యూజ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ ప్యాకేజ్ని మనకి రియాక్ట్ డామ్ / క్లయింట్ గైస్. ఇక్కడ చూడండి అది కూడా మనకు ఉంటుంది, రియాక్ట్ డామ్ గైస్. మనకు అన్నీ ఇక్కడ ఉంటాయి గైస్. ఇక్కడ చూసారా రియాక్ట్ డామ్ గైస్. మన క్లయింట్ ఏంటండి గైస్, దాంట్లో మళ్ళీ ఇంకా ఉంటాయి గైస్ రియాక్ట్ డామ్ గైస్. ఇక్కడ చూడండి గైస్, చూసారా ప్రతిదీ మీరు అబ్జర్వ్ చేస్తే కానీ అన్నీ ఇక్కడే ఉంటాయి గైస్, ఓకేనా. సో మనం రియాక్ట్ చూసుకున్నాం గైస్. ఇక్కడ ఏం రాయాలి మనం, ఇంపోర్ట్ పక్కన ఏం రాయాలి, మనం ప్యాకేజ్ని ఏ నేమ్తో అయితే యూజ్ చేసుకోవాలో ఆ నేమ్ అక్కడ మెన్షన్ చేయాలి గైస్. నేను ఇప్పుడు రియాక్ట్ డామ్ అని యూజ్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి రియాక్ట్ డామ్. అలా కాకుండా మీరు ఆర్డి అని యూజ్ చేసుకోవాలంటే ఆర్డి అని యూజ్ చేసుకోవచ్చు గైస్. బేస్డ్ ఆన్ ది యూజర్ అంటే మీకు ఇష్టమైన మనం పెట్టుకోవచ్చు గైస్. సో ఓకే అన్న బాగానే ఉంది. తర్వాత నేను ఏం చేసాను గైస్, HTML ఏదైతే మనం డివ్ ఎలిమెంట్ క్రియేట్ చేసామో దాన్ని నేను జావా స్క్రిప్ట్లో తీసుకోవాలంటే మనం ఏం యూజ్ చేస్తాం, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ ఉపయోగించి సో HTMLలో ఉన్న ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకోవచ్చు. నేను దీంతో చేసా, విత్ ది హెల్ప్ ఆఫ్ ఐడితో చేశా. సో ఓకే గైస్, ఇప్పుడు నేను దాంట్లో ఏం చేస్తున్నా, రూట్ అంటే ఏంటి గైస్, రూట్లో నాకేముంది, నాకు డివ్ అనే ఎలిమెంట్ రూట్లో ఉంది. నేను ఏం చేస్తున్నా, రెండర్ గైస్. రెండర్ అంటే ఏమీ లేదు, రెండర్ అంటే దాంట్లో పాస్ చేయమని, లోడ్ చేయమని, ఓకే గైస్. ఇప్పుడు నేను రెండర్లో ఏమన్నా రాశానా, సో ఏమీ రాయలే గైస్. ఇప్పుడు నేను ఎందుకు మనకి ఇక్కడ ఎర్రర్ వస్తుందంటే రిపోర్ట్ వెబ్ విటాలకి మనం ఇంపోర్ట్ చేసుకోవాలా, సో అందుకే మనకి ఎర్రర్ వస్తుంది. సో అది కూడా తీసేస్తున్నాను గైస్. సో మీరు ఇప్పుడు చూడండి గైస్, అవుట్పుట్ ఏమొస్తుందో మీరు షాక్ అవుతారు గైస్. ఇప్పుడు మనం చూడండి అవుట్పుట్ ఏమొస్తుందో గైస్. ఇప్పుడు చూసారా మనకు అవుట్పుట్ ఏమీ రావట్లా. ఎందుకు గైస్ ఏమీ రావట్లేదు అంటే గైస్, నేను ఇక్కడ ఇక్కడ ఏంటి, అంతకుముందు ఏం రెండర్ చేశారు, సో అంతకుముందు సమ్ కోడ్ అనేది రూట్ డివ్ ఎలిమెంట్కి అసైన్ చేశారు, అందుకే మనకి ఆ అవుట్పుట్ అనేది వచ్చింది గైస్. ఇప్పుడు నేను కానీ ఏమైనా రెండర్ చేశానా ఆ ఎలిమెంట్లోకి, ఏమీ రెండర్ చేయాల, సో అందుకే మనకి ఎలాంటి అవుట్పుట్ రాలేదు, ఓకే గైస్. ఇప్పుడు మనం నోడ్ మోడల్స్ అయిపోయింది, పబ్లిక్ అయిపోయింది, SRC అయిపోయింది. పబ్లిక్లోనేమో మనం స్టాటిక్ ఫైల్స్ యూజ్ చేసుకుంటాం, సో దట్ ఈస్ నథింగ్ బట్ index.html అండ్ ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ దాంట్లో దాచుకుంటాం మనం. సో మనకి ఏంటి SRCలో ఏముంటాయి, మన ఎంటైర్ కోడ్ మొత్తం రాసేది SRC ఫోల్డర్లోనే, ఓకే గైస్. తర్వాత ఏంటి, గిట్ ఇగ్నోర్ గైస్. ఆ నేమ్లోనే ఉంది, మనం ఎప్పుడైతే మన ప్రాజెక్ట్ని గిట్లోకి అప్లోడ్ చేస్తామో పుష్ చేస్తామో అప్పుడు ఏమేం ఫోల్డర్సో ఇగ్నోర్ చేయాలి గైస్. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే మనం ఏం చేసుకున్నాం, నోడ్ మాడ్యూల్స్లో మనం ఏం చేసుకున్నాం, అన్ని ప్యాకేజెస్ దాంట్లోనే ఉంటాయి, జస్ట్ మనం ఇన్స్టాల్ చేసుకుని యూజ్ చేసుకుంటామే. కానీ మన ప్రాజెక్ట్ని గిట్హబ్లోకి పుష్ చేసినప్పుడు గైస్ మనం అన్ని ప్యాకేజెస్ మనకి వేస్ట్ గైస్. ఎందుకంటే ఎవరైతే యూజర్ ఆ ప్రాజెక్ట్ రన్ చేయాలో మళ్ళీ కొత్తగా నోడ్ మాడ్యూల్స్ క్రియేట్ చేసుకుని యూజ్ చేసుకోవాలి గైస్. సో మనం అప్పుడు ఏం చేయాలంటే మనకి ఏదైతే అన్వాంటెడ్ ఫోల్డర్స్ ఉంటాయో ఆ ఫోల్డర్స్ని మనం, సో గైస్ ఇక్కడ చూద్దాం మనకు లోపలే ఉందో. సో గైస్ ఇప్పుడు నేను గిట్ ఇగ్నోర్ ఫైల్ ఓపెన్ చేసాను గైస్. ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ ఏమున్నాయి మనకి నోడ్ మాడ్యూల్స్ అంటే ఏంటి గైస్, ఈ నోడ్ మాడ్యూల్ అనే ఫోల్డరు మనం ఎప్పుడైతే నేను గిట్హబ్లోకి నా కోడ్ అనేది పుష్ చేస్తానో అప్పుడు ఈ ఫోల్డర్ని స్కిప్ చేద్దాం గైస్. సో అలా కాకుండా నేను ఇక్కడ లేకపోతే ఇప్పుడు నేను ఎప్పుడైతే పబ్లిక్ అనే ఇక్కడ రాశానో, సో నేను ఎప్పుడైతే కోడ్ని గిట్హబ్లోకి పుష్ చేశానో పబ్లిక్ అనే ఫోల్డర్ని ఇక్కడ ఏం చేద్దాం గైస్, ఇగ్నోర్ చేద్దాం. అంటే గిట్ ఇగ్నోర్ అంటే ఏంటి, గిట్ హబ్ ఇగ్నోర్ చేసే ఫోల్డర్ని ఇక్కడ రాసుకుంటే, సో దట్ ఈస్ నథింగ్ బట్ గిట్ ఇగ్నోర్, ఓకే గైస్. సో అది గైస్, సో మనకి మొత్తం చూసాం. సో ఇప్పుడు ఏంటి, ప్యాకేజెస్ లాక్ చేసాను గైస్. ప్యాకేజెస్ లాక్ చేసాను అంటే ఏమీ లేదు, చూడండి ఏంటంటే
గైస్ ఇక్కడ ఏంటి మనం గైస్ మనం ఎప్పుడైతే ఒక ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేసుకుంటామో అప్పుడు దానికి లాక్ పడుద్ది గైస్. ఎందుకు లాక్ పడుద్ది అంటే ఆ వర్షన్ గైస్, మనం ఎప్పుడైతే ఒక ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేసుకుంటామో ఆ బేసిక్ వర్షన్ అంటే లైక్ ఇప్పుడు నేను ఒక ప్యాకేజ్ని లైక్ సెకండ్ వర్షన్తో ఇన్స్టాల్ చేసుకుంటే సో మనకేమవుద్ది, సో ప్యాకేజ్ లాక్ జేఎస్ఎన్లో ఆ ప్యాకేజ్ అనేది ఆ వర్షన్తో లాక్ అవుద్ది గైస్. సో ఓకేనా, ఇది ఎందుకు ఉపయోగపడుతుంది, హెల్ప్స్ ఎన్ష్యూర్ ఎవ్రీ వన్ ఇన్స్టాల్ ఎగ్జాక్ట్ సేమ్ వర్షన్ గైస్. ఎప్పుడైతే ఆ సేమ్ వర్షన్ని మనకి ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేస్తారో అప్పుడే మనకి వర్క్ అవుతుంది గైస్. సో మనకు ఇప్పుడు అసలు ఆ ఫైల్లో ఏముందో చూద్దాం గైస్. ఇక్కడ చూడండి ప్యాకేజ్ లాక్ జేఎస్ఎన్ గైస్. ఇక్కడ చూడండి మనకి ఏంటి అన్ని లాక్ చేశారు గైస్. ప్యాకేజెస్ చూడండి, నేమ్, హోమ్ థియేటర్, వర్షన్, డిపెండెన్స్. ఓకేనా గైస్. సో జస్ట్ మీరంతా ఇదేం అర్థం కావాల్సిన అవసరం లేదు గైస్. జస్ట్ మీకు ప్యాకేజ్ లాక్ చేసానంటే జస్ట్ మనం ఇన్స్టాల్ చేసుకున్న ప్యాకేజెస్కి లాక్ చేయడం గైస్. సో ప్యాకేజ్ డాట్ జేఎస్ఎన్ అంటే ఏంటన్నా అంటే గైస్, ప్యాకేజ్ లాక్ జేఎస్ఎన్ అంటే మనం ఇన్స్టాల్ చేసుకున్న ప్యాకేజెస్కి బేస్డ్ ఆన్ ది వర్షన్ ప్రకారం లాక్ చేయడం. సో మనం ప్యాకేజ్ డాట్ జేఎస్ఎన్ అంటే మెయిన్ కాన్ఫిగరేషన్ ఫైల్, అంటే మన ప్రాజెక్ట్ గురించి మొత్తం దాంట్లో ఉంటుంది గైస్. అంటే మన ప్రాజెక్ట్ యొక్క ఫోల్డర్ స్ట్రక్చర్ గురించి, అంటే ఏంటి, ప్రాజెక్ట్ నేమ్ ఏంటి, ఆ వర్షన్ ఏంటి, అసలు ఏమేమి డిపెండెన్సీస్ ఉన్నాయి గైస్. మనం ఎప్పుడైతే ఒక ప్యాకేజీని ఇన్స్టాల్ చేసుకుంటామో అది మనకి సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయ్యిందో లేదా అని ఎలా తెలుసుకోవాలంటే గైస్ ఇక్కడ చూడండి, మనం ఇక్కడికి వచ్చి చూసుకోవాలి గైస్. ఎక్కడికి వచ్చి ప్యాకేజ్ డాట్ జేఎస్ఎన్ ఫోల్డర్లోకి వచ్చి మనం ఏదైతే ఇన్స్టాల్ చేసుకున్నామో ఆ ప్యాకేజీని మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు గైస్. అది ఎలా చెక్ చేసుకోవాలంటే డిపెండెన్సీస్ అని ఉంది గైస్. ఇక్కడ డిపెండెన్సీస్ గైస్, ఇక్కడ చూడండి నేను రియాక్ట్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నా. ఏంటి రియాక్ట్ ప్యాకేజ్ అనేది. సో ఇక్కడ మనకి ప్యాకేజ్ నేమ్, వర్షన్ నేమ్. అలా నేను ఎప్పుడైతే ఫ్యూచర్లో ఇంకా ఏమైనా ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేసుకుంటే సో మనకి ఇక్కడ యాడ్ అవుద్ది గైస్. సో మనం చెక్ చేసుకోవచ్చు, ఓకే ఆ ప్యాకేజ్ అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిందా లేదా అని. సో గైస్ రీడ్మీ ఫైల్ అనేది మనకు తెలిసిందే. ఆల్రెడీ నేను గిట్ కోడ్ అనేది గిట్లో ఎలా పుష్ చేయాలో చెప్పినప్పుడు నేను రీడ్మీ ఫైల్ గురించి చెప్పాను. రీడ్మీ ఫైల్ అంటే ఏంటి, మనం చెప్పడం గైస్. అంటే ఏంటి, ఓకే ఇప్పుడు రీడ్మీ ఫైల్ ఎందుకు, అసలు యూజర్కి ఏమైనా తెలియకపోతే లైక్ గైస్ ఇక్కడ చూడండి, దిస్ ప్రాజెక్ట్ వాస్ బూట్ స్ట్రాప్డ్ విత్ క్రియేట్ రియాక్ట్ యాప్. అంటే దీని గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏమైనా చెప్పాలంటే మనం రీడ్మీ ఫైల్లో రాసుకుంటాం గైస్. సో ఓకేనా, రీడ్మీ ఫైల్ ఏంటంటే మనకి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేద్దు గైస్. ఇక్కడ చూడండి ఎన్పిఎం టెక్స్ట్ అంటే ఏంటి, ఎన్పిఎం రన్ బిల్డ్ ఎప్పుడు వాడాలి, ఎన్పిఎం రన్ ఎగ్జిక్ట్ అంటే ఏంటి, మనకి దీన్ని ఇక్కడ ఏం రాశాడు, దీని సమ్ ఎక్స్ట్రా మ్యాటర్, దాని గురించి ఎక్స్ట్రా మనం తెలుసుకుంటాకి. సో దట్స్ ఇట్ గైస్. చూడండి మనకి నోడ్ మాడ్యూల్స్ అంటే ఏంటి, ఆల్ ప్యాకేజెస్ అవైలబుల్ ఇన్ దట్ ఫోల్డర్. సో పబ్లిక్ అంటే స్టాటిక్ ఫోల్డర్స్ ఉంటాయి, సోర్స్ అంటే మనం ఏదైతే ఫైల్స్ క్రియేట్ చేయలేమో అది సోర్స్లో క్రియేట్ చేయాలి. గిట్ ఇగ్నోర్ అంటే మన కోడ్ని గిట్ హబ్లో పుష్ చేసినప్పుడు ఏ ఫోల్డర్స్ అయితే మనం ఇగ్నోర్ చేయాలో సో అది గిట్ ఇగ్నోర్లో పెట్టుకుంటాం. సో ప్యాకేజ్ లాక్ చేసిందంటే మనం ఇన్స్టాల్ చేసినప్పుడు ప్యాకేజ్ అనేది వర్షన్ బేస్ చేసుకుని లాక్ అవుద్ది. సో ప్యాకేజ్ డాట్ చేసిందంటే మనం ఎప్పుడైతే ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేస్తామో ఆ ప్యాకేజ్ని మనం ఈ ఫోల్డర్లో చెక్ చేసుకోవచ్చు గైస్, బేస్డ్ ఆన్ ది వర్షన్ నేమ్ అండ్ ప్యాకేజ్ నేమ్ అండ్ వర్షన్ నేమ్. సో రీడ్మీ ఫైల్ ఎందుకు ఉపయోగపడుద్ది, మనం సో ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాకి. అది దేని గురించి అని అవ్వచ్చు, లైక్ ప్రాజెక్ట్ గురించి ఏమన్నా అవ్వచ్చు, లేకపోతే రియాక్ట్ గురించి అని అవ్వచ్చు. సో దేని గురించి అయినా ఒక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ గురించి ప్రొవైడ్ చేయాలంటే సో మనం రీడ్మీ ఫైల్ యూజ్ చేస్తాం గైస్. సో ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను మీకు. సో రియాక్ట్ గైస్ మనం ఇప్పుడు ఏం చూద్దామంటే వేర్ టు రైట్ కోడ్ ఇన్ రియాక్ట్ గైస్. ఇప్పటివరకు మనం ఏం చూసాం, ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అంటే మనకి రియాక్ట్ యాప్ స్ట్రక్చర్ చూసాం గైస్. ఇప్పుడు మనం అసలు రియాక్ట్ కోడ్ అనేది ఏ ఫోల్డర్లో రాయాలి అండ్ ఏ ఫోల్డర్లో ఏ ఫైల్ క్రియేట్ చేసి రాయాలో చూద్దాం గైస్ ఇప్పుడు. సో గైస్ ఫస్ట్ ఏంటంటే రైట్ డైరెక్ట్లీ ఇన్ index.html గైస్, మనం అది చూద్దాం గైస్ ఫస్ట్. గైస్ అంటే ఏంటి, మనకి సోర్స్ అనే ఫోల్డర్లో index.htmlలో డైరెక్ట్గా కూడా రాసేయవచ్చు అండి గైస్ రియాక్ట్. సో ఇప్పుడు మనం చూద్దాం గైస్. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. సో మన రూట్ ఎందుకు తీసుకుంటున్నాం,
సో మన రూట్ అనేది ఐడి. సో ఈ ఐడి సహాయంతో మనం హెచ్టిఎంఎల్లో ఉన్న డివ్ అనే ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకుంటున్నాం. సో యాక్సెస్ చేసుకుని ఆ ఎలిమెంట్లో డేటా డిస్ప్లే చేయడానికి మనం రెండర్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం గైస్. రెండర్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తే మనం ఇక్కడ ఏదైతే కోడ్ రాస్తామో ఈ కోడ్ అనేది సో ఏ ఎలిమెంట్కి రెండర్ అవుద్ది, నేను ఎలిమెంట్ డాట్ రెండర్ అనేవాడి కాదు, నేను రూట్ డాట్ రెండర్ అని ఇచ్చా. సో రూట్లో మనకి ఏముంది, సో మనకి రూట్లో ఏముంది, మనకి రూట్లో ఏముందంటే సో మనకి డివ్ అనే ఎలిమెంట్ ఉంది. సో ఓకే గైస్, సో మనకి ఆ డివ్ అనే ఎలిమెంట్కి సో రెండర్ అవుద్ది గైస్. సో నేను జస్ట్ ఏమిస్తున్నానంటే h1 హాయ్ ఫ్రెండ్స్ అని ఇస్తున్నాను గైస్. గైస్ ఇప్పుడు మీరు అవుట్పుట్ చూసుకున్నట్టయితే గైస్ చూసారా హాయ్ ఫ్రెండ్స్ అని వచ్చింది గైస్. ఎందుకు హాయ్ ఫ్రెండ్స్ అని వచ్చింది గైస్, ఇక్కడ ఏంటి నేను ఎన్ని చెప్పా, వేర్ టు రైట్ కోడ్ ఇన్ రియాక్ట్ అంటే మనం డైరెక్ట్గా ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్లో డైరెక్ట్గా మనం రూట్ ద్వారా యాక్సెస్ చేసుకున్న ఎలిమెంట్కి డైరెక్ట్గా మనం రాసేసుకోవచ్చు, డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు గైస్. మీకు ఇంకా క్లారిటీగా తెలియాలంటే నేను ఇన్స్పెక్ట్ పెట్టి చూపిస్తాను గైస్. గైస్ ఇక్కడ చూసారా మీకు హెడ్ ఉంది, బాడీ ఉంది గైస్. చూడండి బాడీలో ఏముంది, రూట్ అని డివ్ ఎలిమెంట్ ఉంది. రూట్లో ఏముంది, హాయ్ ఫ్రెండ్స్. గైస్ మీకు డౌట్ రావచ్చు గైస్, ఏంటన్నా నేను హాయ్ ఫ్రెండ్స్ అనేది నేను ఎక్కడ రాసా గైస్, హాయ్ ఫ్రెండ్స్ అనేది సోర్స్ ఫోల్డర్లో index.js లో నేను హాయ్ ఫ్రెండ్స్ అని రాశాను గైస్. కానీ నాకు ఎట్లా index.htmlలో రూట్ డాట్ ఎలిమెంట్లో ఎలా వచ్చిందన్న అని మీకు డౌట్ రావచ్చు గైస్. నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చాలాసార్లు చెప్పా, డామ్ అనే కాన్సెప్ట్తో మనం హెచ్టిఎంఎల్ లేఅవుట్ కానీ మొత్తాన్ని మనం చేంజ్ చేయొచ్చు. సో నేను ఇప్పుడు ఏం చేశానంటే రూట్ ఐడి సహాయంతో నేను డివ్ ఎలిమెంట్ని జావా స్క్రిప్ట్లో యాక్సెస్ చేశాను గైస్. యాక్సెస్ చేసి నేను దాంట్లోకి సో హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ని రెండర్ చేసా, రెండర్ ఇస్ నథింగ్ టి సో యాడ్ చేసా, ఇన్సర్ట్ చేసా. ఓకే గైస్, సో అందుకే మనకి ఆ హెచ్టిఎంఎల్లో ఉన్న డివ్ ఎలిమెంట్కి సో మనకి h1 ఎలిమెంట్ యాడ్ అయింది. ఓకే అన్న, ఫస్ట్ స్టెప్ బాగానే ఉంది. సో ఇంకెలా రాయొచ్చు అన్న అంటే సో అలా కాదు, నాకు నేను ఒక్క లైన్ కాదన్నా, నేను పెద్ద కోడ్ రాయాలి. సో అది ఎలా రాయాలన్నా అంటే ఇంకోటి గైస్, క్రియేట్ ఏ కాంపోనెంట్ ఇన్ SRC ఫోల్డర్ అండ్ యూజ్ దెమ్ ఇన్ index.html. సో ఫస్ట్ మెథడ్ ఏంటంట, ఫస్ట్ మెథడ్ ఏమో డైరెక్టర్గా index.html రాయడం. సెకండ్ మెథడ్ ఏంటి, ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేసి దాంట్లో రాసిన కోడ్ని మనం index.html index.jsలో యూజ్ చేసుకోవాలండి గైస్. సో దానికి ముందు మనం ఫస్ట్ ఏం చేద్దాం, ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం గైస్. మనం ఏం ఫైల్ క్రియేట్ చేయాలో చెప్పండి ఎవరన్నా గైస్. మనం ముందుగానే డిస్కస్ చేసుకున్నాం, జావా స్క్రిప్ట్ ఈజ్ నథింగ్ బట్టి, అదే రియాక్ట్ చేసి ఈజ్ నథింగ్ బట్టి జావా స్క్రిప్ట్ లైబ్రరీ. సో మనం జావా స్క్రిప్టే రాయాలి దీంట్లో. సో మనం సో గైస్ లాగిన్ పేజ్ నేను రాస్తున్నా. సో లాగిన్ పేజ్ మనం ఎక్స్టెన్షన్ ఏమో గైస్ సో .js. సో ఎందుకంటే జావా స్క్రిప్ట్ అనేది రియాక్ట్ జేఎస్ అనేది జావా స్క్రిప్ట్ యొక్క లైబ్రరీ. సో మనం మొత్తం జావా స్క్రిప్ట్ రాస్తాం, మనం రియాక్ట్లో వేరే లాంగ్వేజ్ ఏమీ రాయం. సో నేను ఒక లాగిన్ పేజ్ .js అనేది ఒక ఫైల్ క్రియేట్ చేసుకున్నాను గైస్. సో ఇప్పుడు నేను ఏం రాస్తున్నాను అంటే జస్ట్ గైస్ నేను ఒక ఫంక్షన్ రాస్తాను గైస్. ఫంక్షన్ లాగిన్ పేజ్. సో నేను జస్ట్ ఫంక్షన్లో ఏం రాస్తున్నాను అంటే గైస్ రిటర్న్ గైస్. నేను ఇప్పుడు h1 ఎలిమెంట్లో ఏం రాస్తున్నాను అంటే సో నేను హాయ్ ఫ్రెండ్స్ రాస్తాను గైస్, బాయ్ ఫ్రెండ్స్ రాస్తాను గైస్. గైస్ ఇప్పుడే మీరు అబ్జర్వ్ చేయాల్సిన థింగ్ ఏంటంటే జస్ట్ జావా స్క్రిప్ట్లో మనం ఏం చేసామంటే ఫంక్షన్ డిక్లేర్ చేసుకున్న తర్వాత జస్ట్ మనం కాల్ చేస్తే మనకేం తెలుసు, సో మనం కాల్ చేస్తే ఏంటంటే ఆ ఫంక్షన్ మనకు కాల్ అయిపోద్ది. ఓకే గైస్, కానీ ఇప్పుడు మనం నిన్న ప్రీవియస్ క్లాస్లో ఏం డిస్కస్ చేసుకున్నాం, వై రియాక్ట్ అంటే రెండు థింగ్స్ డిస్కస్ చేసుకున్నాం గైస్. ఒకటి ఏంటంటే వర్చువల్ డమ్ పర్పస్ కోసం మనం రియాక్ట్ యూజ్ చేయాలి. అండ్ ఏంటి, రీయూజబిలిటీ గైస్. ఇక్కడ మనం జావా స్క్రిప్ట్లో ఒక ఫంక్షన్ డిక్లేర్ చేసుకుని ఆ ఫైల్లో మాత్రమే మనం జావా స్క్రిప్ట్ని ఫంక్షన్ యూజ్ చేసుకోగలం. కానీ మనం నెక్స్ట్ అంటే వేరే పేజ్లో మనం ఈ యూజ్ చేసుకోవాలంటే ఎలా గైస్, సో దానికోసం రీయూజబిలిటీ కాన్సెప్ట్ ఇన్ రియాక్ట్ జేఎస్లో ఉంది. సో నేను లాగిన్ పేజ్ ఎక్కడ కాల్ చేస్తే ఓకే, కానీ నేను వేరే పేజ్లో కూడా కాల్ చేయాలంటే సో నేను అప్పుడు ఏం చేయాలంటే సింపుల్గా దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఎక్స్పోర్ట్ అంటే మనం ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళడం గైస్. సో ఎక్స్పోర్ట్ అని కీవర్డ్ వాడాలి గైస్. ఓకేనా,
ఎక్స్పోర్ట్. ఓకే గైస్, ఎక్స్పోర్ట్ తర్వాత డిఫాల్ట్. ఓకే గైస్, ఏంటి డిఫాల్ట్ తర్వాత ఏంటి, మనం ఏదైతే ఫంక్షన్ నేమ్ ఇచ్చామో ఆ ఫంక్షన్ నేమ్. సో గైస్ ఇక్కడ ఫంక్షన్స్ కాంపోనెంట్స్ అంటారు. ఓకేనా, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు కాంపోనెంట్ అంటే ఏంటో అని. ఫంక్షన్ ఈస్ నథింగ్ బట్టి కాంపోనెంట్ ఈస్ నథింగ్ బట్టి ఫంక్షన్. సో ఓకే గైస్, ఇప్పుడు నేను ఫంక్షన్ డిక్లేర్ చేసుకున్నా, దాన్ని ఏం చేసా, ఎక్స్పోర్ట్ చేసుకున్నా. గైస్ ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకున్నా అంటే నేను ఎక్కడ ఇంపోర్ట్ చేసుకుంటానని ఇక్కడ చెప్పలేదు గైస్. అంటే నేను ఎక్కడైనా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. నేను ఎక్కడైతే ఇంపోర్ట్ చేసుకుంటానో అక్కడ నేను ఈ ఫంక్షన్ యూజ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఏం చేసుకుంటున్నా, నేను index.jsలో నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను గైస్. చూడండి, ఇంపోర్ట్ లాగిన్ పేజ్. గైస్ చూడండి, ఇక్కడ నేను లాగిన్ పేజ్ అని టైప్ చేయగానే మనకి ఏమొచ్చేసింది అంటే లాగిన్ పేజ్ ఫైల్లో నేను లాగిన్ పేజ్ ఫైల్ని ఏం యూజ్ చేసుకున్నాను గైస్. సో లాగిన్ పేజ్ ఫైల్గా యూజ్ చేసుకుంటున్నా. గైస్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఇంపోర్ట్ తర్వాత ఏదైతే యూజ్ చేస్తారో ఆ నేమ్ అనేది మీరు ఆ ఫైల్లో యూజ్ చేసుకోవాల్సిన నేము. ఫ్రమ్ తర్వాత ఉండేది ప్యాకేజ్ నేమ్ ఆర్ కాంపోనెంట్ నేమ్ ఆర్ ఫైల్ నేమ్. ఓకేనా గైస్. సో లాగిన్ పేజ్ అనేది ఏంటి, మనకి ఫైల్ నేమ్. సో లాగిన్ పేజ్ అనేది ఏంటి, సో మనం యూజ్ చేసుకోవాల్సిన నేమ్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, సో నేను ఏం చేసుకున్నా, ఎక్స్పోర్ట్ చేసుకున్నా, ఇంపోర్ట్ చేసుకున్నా. గైస్ మనకు తెలుసు కదా ఆల్రెడీ మనం ఫంక్షన్ ఎలా కాల్ చేయాలి. సో లాగిన్ పేజ్. గైస్ మనకి చూడండి, మనకి అవుట్పుట్ ఏమొస్తుందో చూడండి గైస్. గైస్ చూసారా, మనకి అవుట్పుట్ ఎర్రర్ వచ్చింది గైస్. ఎర్రర్ ఎందుకు వచ్చిందో చూద్దాం గైస్. సో ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఏముంది మనకి, సో లైక్ 1 సెకండ్ గైస్. సో గైస్ ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్లో అయితే ఫంక్షన్ ఎలా కాల్ చేసుకోవాలి, కానీ ఇక్కడ అలా కాల్ చేసుకోకూడదు గైస్. సో ఇప్పుడు మనం చూద్దాం గైస్. సో సెమీకోలన్ నేను ఇచ్చా కాబట్టి అక్కడ మనకి ఎర్రర్ వచ్చింది. సెమీకోలన్ ఇవ్వలో నేను ఇప్పుడు చూద్దాం గైస్. గైస్ అయినా మనకి అవుట్పుట్ రాలేదు, ఎందుకంటే లాగిన్ పేజ్ వెబ్ యాప్ ఇంపోర్టెడ్ మాడ్యూల్. గైస్ ఇక్కడ చూడండి ఏమీ లేదు గైస్. ఇక్కడ నేను ఏం చేశా, నేను వేరే ఫైల్లో ఫంక్షన్ డిక్లేర్ చేసుకున్నా, ఈ ఫైల్లో ఇంపోర్ట్ చేసుకుని నేను ఏం చేస్తున్నా కాల్ చేసుకుంటున్నా. సో మనకు అవుట్పుట్ వస్తుంది కానీ ఎర్రర్ వస్తుంది. సో గైస్ మనం యూజ్ చేస్తున్నది ఏంటి, జావా స్క్రిప్టే, కానీ మనం విత్ ద హెల్ప్ ఆఫ్ రియాక్ట్. సో రియాక్ట్లో ఎలా కాల్ చేయాలో చెప్తున్నాను చూడండి గైస్. సింటాక్స్ ఏంటి, లెస్ దాన్ మన కాంపోనెంట్ నేమ్, దట్ ఈస్ నథింగ్ బట్ ఫంక్షన్ నేమ్. సో లాగిన్ పేజ్, సో /గ్రేటర్ దాన్. సో ఎప్పుడైతే మనం ఈ సింటాక్స్ రాసామో అప్పుడు మనం ఆ ఫంక్షన్ని కాల్ చేస్తున్నట్టు, అంటే ఆ కాంపోనెంట్ కాల్ చేస్తున్నట్టు గైస్. సో నేను సేవ్ చేస్తున్నాను గైస్. ఇక్కడ చూడండి అవుట్పుట్ ఏమీ రాలేదు మనకి, ఎందుకు రాలేదో చూద్దాం గైస్. ఇప్పుడు మనకు లాగిన్ పేజ్లో సో మనం ఆల్రెడీ మనతో బాగా రాసాము ఫంక్షన్. సో లాగిన్ పేజ్ అని రాసాం, రిటర్న్ h1 బాయ్ ఫ్రెండ్స్ అని రాసాం. సో ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ లాగిన్ పేజ్ అని రాసాం గైస్ index.htmlలో. సో ఆల్ ఓకే గైస్. నేను ఒకసారి మొత్తం చెక్ చేస్తాను ఒకసారి. గైస్ చూడండి, మనం ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్ తర్వాత జస్ట్ మనం ఇక్కడ సెమీకోలన్ ఇవ్వాలి గైస్. మనం ఇక్కడ చూడండి సెమీకోలన్ చూడండి గైస్. ఇప్పుడు చూడండి అవుట్పుట్ గైస్, చూసారా, బాయ్ ఫ్రెండ్స్ గైస్. సో అలా అనమాట. సో మనం ఏం చేసాం, ఫంక్షన్ డిక్లేర్ చేసుకున్నాం, ఎక్స్పోర్ట్ చేసుకున్నాం, తర్వాత ఏం చేసాం, సో index.jsలో ఇంపోర్ట్ చేసుకున్నాం. ఓకే గైస్. సో మనం ఎన్ని రకాలను చూసాం. ఫస్ట్ ఏంటంటే డైరెక్ట్గా index.js రాసేవచ్చు, అండ్ ఇంకో రకం ఏంటి, అలా కాకుండా ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేసుకుని దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకుని మనకి ఎక్కడైతే కావాలో అక్కడ ఇంపోర్ట్ చేసుకోవచ్చు గైస్. సో అలా మనం రియాక్ట్ జేఎస్ని యూజ్ చేసుకోవాలి గైస్. ఓకేనా. సో మనం 2 రకాలుగా చూసాం. ఇప్పుడు ఏంటంటే మనం ఏం చేసాం, ఫంక్షన్స్ వర్సెస్ కాంపోనెంట్ కాలింగ్ గైస్. ఆల్రెడీ మనం చూసాం ఫంక్షన్ అయితే మన జావా స్క్రిప్ట్ ఎలా కాల్ చేస్తాం, ఫంక్షన్ నేమ్ పెరాన్సిస్, కానీ మనకి రియాక్ట్లో అయితే కాంపోనెంట్. ఓకే గైస్, కాంపోనెంట్ బేస్ కాబట్టి లెస్ దాన్ కాంపోనెంట్ నేమ్, సో /గ్రేటర్ దాన్. ఓకే గైస్, ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో ఇంతే గైస్ ఇవాళ. సో మీకు ఎక్కువ చెప్పేసి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయను, జస్ట్ మనం కొంచెం నేర్చుకున్నా సరే మీకు క్లారిటీగా అర్థం కావడానికి కోసమే నేను ఎంత టైం కేటాయించి మీకు అర్థం కావడం కోసమే చెప్తున్నాను గైస్. సో ఐ హోప్ మీకు అర్థం అవుతుంది అనుకుంటున్నాను. సో ఇవాళ మనం ఏం డిస్కస్ చేద్దాం ఒకసారి రీకాల్ చేసుకున్నాం గైస్. సో ఇవాళ మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, రియాక్ట్ ప్రాజెక్ట్ ఫోల్డర్ స్ట్రక్చర్ చూసుకుందాం. అంటే ఎక్కడ
రియాక్ట్ని ఇంక్లూడ్ చేయాలి, ఎక్కడ రాయాలో చూసుకున్నాం గైస్, కోడ్ ఎన్ని రకాలుగా రాయాలి, తర్వాత ఏంటి ఫంక్షన్ అసలు ఎలా కాల్ చేయాలి, సో కాంపోనెంట్ ఎలా కాల్ చేయాలో మనం చూసుకున్నాం గైస్. రియాక్ట్కి సింటాక్స్ ఏంటో కూడా చూసుకున్నాం. కాంపోనెంట్కి ఏంటి లెస్ దాన్, కాంపోనెంట్ నేమ్, /గ్రేటర్ దాన్. ఓకేనా గైస్. సో ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా ఏం చేసుకున్నాం అన్నీ మనం చూసుకున్నాం. సో గైస్ దట్స్ ఇట్ ఫర్ డే 16. సో గైస్ రేపొద్దున ఏం చేద్దామంటే వాట్ ఈస్ జేఎస్ఎక్స్ గైస్, మీకు ముందే మీకు ఒక హింట్ కూడా ఇస్తున్నాను గైస్. గైస్ ఇక్కడ నేను ఒక్క లైన్ రాశాను గైస్, ఎర్రర్ రాలా. కానీ గైస్ నేను ఇక్కడ ఇంకో లైన్ రాస్తున్నాను. నేను ఇంకో H1 ఎలిమెంట్ తీసుకుని హాయ్ ఫ్రెండ్స్ గైస్, నేను ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్ అని రాశాను గైస్. జస్ట్ దాంట్లో ఎలాంటి ఎర్రర్ లేదు గైస్. నేను ఏం చేశా, H1 ఎలిమెంట్ గైస్ నేను ఆల్రెడీ చెప్పా కదా, డైరెక్ట్గా index.html కూడా రాసేసుకోవచ్చు అండ్ వేరే కొత్త ఫైల్ క్రియేట్ చేసుకుని దాంట్లో దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకుని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. నేనేం చేసా, ఇక్కడ డైరెక్ట్గా index.html యూస్ చేశాను. నేనేం చేసా, H1 అనే ఎలిమెంట్ క్రియేట్ చేసుకుని హాయ్ ఫ్రెండ్స్ అని ఇచ్చాను గైస్. సో లాగిన్ ఇక్కడ తర్వాత లాగిన్ పేజ్ క్రియేట్ చేసి దాన్ని బాయ్ ఫ్రెండ్స్ అని రాశా. కానీ ఇక్కడ ఎందుకు ఎర్రర్ వచ్చింది, అక్కడ ఏం ఎర్రర్ లేదే, అది మొత్తం సింటాక్స్ పరంగా కరెక్టేనే. గాయస్ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, మనం ఇక్కడ ఎక్స్టెన్షన్ ఏమో .js అని ఇచ్చాం, కానీ మనం ఇక్కడ ఏం రాస్తున్నామంటే HTML కోడ్ రాస్తున్నాం. సో దాన్నే మనం JSX జావా స్క్రిప్ట్ ఎక్స్టెన్షన్ అంటారు గాయస్. ఓకేనా. సో రేపొద్దున వీడియోలో అసలు జావా స్క్రిప్ట్ ఎక్స్టెన్షన్ అంటే ఏంటి, మనకు ఎందుకు ఒక్క లైన్ రాసిన గైస్. అదే కాకుండా మీరు ఇప్పుడు నేను ఈ లైన్ కామెంట్ చేసేస్తున్నా గైస్, చూడండి ఎర్రర్ రాదు. తర్వాత నేను ఈ లైన్ కామెంట్ చేసేసి గైస్ ఈ లైన్ కామెంట్ చేసేస్తున్నా, సో గైస్ చూడండి ఎర్రర్ రాదు. గైస్ మీరు ఏంటంటే ఒక లైన్ రాసినప్పుడు ఎందుకు ఎర్రర్ రావట్లా, 2 లైన్ కన్నా ఎక్కువ అంటే 1 కన్నా ఎక్కువ రాసినప్పుడు ఎందుకు ఎర్రర్ వస్తుంది, అండ్ ఎందుకు మనం జావా స్క్రిప్ట్ ఫైల్లో HTML ఎలిమెంట్స్ రాస్తున్నాం, అసలు ఎలా వర్క్ అవుతుంది. సో రేపొద్దున మనం అసలు మొత్తం డిస్కస్ చేద్దాం గైస్. సో రేపొద్దున ఎవరు మిస్ అవ్వకుండా చూడండి గైస్, అప్పుడే మీకు క్లారిటీగా అర్థం అవుద్ది. సో అది గైస్. సో నా వీడియో నచ్చినట్టయితే సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. మీరు మాత్రమే చూడుకోకుండా ఎవరికైతే నా వీడియో హెల్ప్ అవుద్దో, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైతే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారో, లేకపోతే వెబ్ డెవలప్మెంట్ నేర్చుకుందాం అనుకుంటున్నారో, సో వాళ్ళకు కూడా షేర్ చేయండి గైస్. అప్పుడే మన కంటెంట్కి నా కష్టానికి యూజ్ ఉంటుంది. సో దట్స్ ఇట్ గైస్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సో రేపొద్దున వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం గైస్. సో బాయ్ గైస్.